తిరుమల లడ్డు వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన సంగతి తెలిసిందే. దీని మీద విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం రకరకాల వ్యవహారాలను బయటపెట్టింది. సుప్రీంకోర్టు కల్తీ నెయ్యిలో లడ్డూను తయారు చేశారంటే టీడీపీలో జోష్ మరోలో ఉండదు, కానీ సుప్రీంకోర్టు అలా అనలేదు. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపినట్టు ఆధారాలు లేవంది. అంతేకాకుండా లడ్డూ కల్తీ అయిందో లేదో తెలుసుకునేందుకు లడ్డూ శాంపుల్ని టెస్ట్ కోసం ఎందుకు పంపించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా వరుస ప్రశ్నలు వేసింది. లడ్డూ విషయంలో సత్యమే గెలిచింది అని వైసీపీ హడావుడి చేస్తుండడంతో దానికి టీడీపీ చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. వైసీపీ పాలనలో ఇష్టాల రాజ్యంగా మారిన తిరుమలలో చంద్రబాబు ప్రకటించినట్లే ప్రక్షాళన ప్రారంభమైంది. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదు, రాజకీయం చేయదు అని కూడా ట్వీట్ వేసింది. ఈ కేసులో సిట్టు దర్యాప్తు మొదలైంది కాబట్టి ఇందులో నిజం తేలుతుందని టీడీపీ చెప్తోంది. అయితే అసలు సిట్టు దర్యాప్తు కొనసాగించాలా వద్దా అనే అంశం మీద ఇప్పుడు ప్రశ్న మారింది. దీని మీద ఏం చేయాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఇలా ఈ విషయంలో ప్రస్తుతానికి టీడీపీకి డ్రాబ్యాక్ అయినట్టు చెప్పుకోవచ్చు. అయితే ఇంకా అయిపోలేదు. సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. మళ్ళీ వచ్చే గురువారం నాడు ఈ విచారణ ఉంటుంది. ఫైనల్ గా తీర్పు ఎటువైపు ఉంటుందనేది ప్రశ్న. ప్రజలు మాత్రం ఎవరి అభిప్రాయంతో ఉన్నారు, ఎటువైపు నిలబడుతున్నారు అనేది కూడా ప్రశ్నగా మారింది. తిరుమల లడ్డు వివాదం మీద జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం రీసెంట్ గా విచారణ చేపట్టింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ వినియోగించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గు తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి వేరువేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. వీటి మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్టు ఎన్డీడీపీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర అపచారం జరిగిన నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. అలాగే సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అందులో భాగంగా ఆనంద నిలయంతో పాటు తిరుమల మాడవీధులు కూడా సంప్రోక్షణ నిర్వహించింది. మరోవైపు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో సిట్ బృందం తిరుమల చేరుకుని దర్యాప్తును కూడా మొదలెట్టింది.